హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ప్రయాణం. ఈరోజైతే మేము లంచ్ చేయడానికి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. రెస్టారెంట్కి నడిచి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? ఈ రెస్టారెంట్ అయితే మేమున్న ప్లేస్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే మేమున్న సరౌండింగ్స్ లోపలే ఉంటుంది, బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. సో దట్ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు, క్లియర్గా. అండ్ మేము స్టే చేస్తున్న రిసార్ట్స్ ఏంటంటే ట్రూ బై నేచర్ అన్నమాట. అందుకనే ఎక్కువ గ్రీనరీనే కనిపిస్తుంది. ఇక్కడ చాలా కేర్ తీసుకుంటారు మొత్తం గ్రీన్గా ఉంచడానికి. సో మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం కదా. ఆ రెస్టారెంట్ ఏంటంటే మనకి బీచ్ అనేది పక్కనే ఉంటుంది. మీకు ఆ బీచ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ హౌసెస్ ఏంటంటే గెస్ట్స్ అందరూ వస్తారు కదా రిసార్ట్కి స్టే చేయడానికి, వాళ్ళు స్టే చేసే హౌసెస్ అనమాట. వాళ్ళకి ఫ్రంట్ వచ్చేసి బీచ్ వ్యూ కనిపిస్తుంది. పక్కనే మనకి రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో రెస్టారెంట్కి వెళ్తూ ఒకసారి బీచ్ని కూడా ఒకసారి హాయ్ చెప్పొచ్చేద్దామని మేమైతే బీచ్కి కూడా వెళ్ళాము. ఆ బీచ్ కూడా ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే వాటర్ చాలా బ్లూ కలర్లో ఉంటుంది, ప్యూర్ స్కై బ్లూ కలర్లో ఉంటుంది. మీరు కూడా చూడండి. ఆ బీచ్ నాకు తెలిసి చాలా బాగా నచ్చుతుంది. లెట్స్ సీ ద బీచ్ నౌ. బీచ్ అయితే చూసిన తర్వాత బాగా ఆకలిస్తుంది. అప్పటికే 1:30 అయిపోయింది టైం. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇదే రెస్టారెంట్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇదైతే రెస్టారెంట్ అవుట్ సైడ్ అనమాట. ఎవరైనా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినాలనుకుంటే మనం ఇక్కడ కూర్చుని తినొచ్చు. అండ్ లోపల అయితే రెస్టారెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేమైతే ఎప్పుడు బయట కూర్చుని తినడానికి ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే చక్కగా కూల్ బ్రీజ్ వస్తూ ఉంటుంది మనకి సీ నుంచి, భలే ఉంటుంది అసలు. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా. చాలామంది గెస్ట్స్ ఏంటంటే స్విమ్మింగ్ చేస్తూ కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ లంచ్ అలా అంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే స్విమ్మింగ్ చేస్తూ వాళ్ళకి మనకి పూల్లో అయితే వాళ్ళు లంచ్ అయితే అరేంజ్ చేస్తారు. సో వాళ్ళు పూల్లోనే చక్కగా స్విమ్మింగ్ చేసుకుంటూ లంచ్ చేస్తారు. అందుకని ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నమాట. మేమైతే ఇక్కడ కూర్చుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. భలే ఉంది కదా, ఒక చక్కని విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ఇది వచ్చేసి మొత్తం లోపల ఎలా ఉందని అన్నీ చూపిస్తున్నాను మీకు. అండ్ యాజ్ యూజువల్గా ఇప్పుడు కన్నయ్యని రెస్టారెంట్కి వెళ్ళగానే బేబీ చైర్లో కూర్చోబెడతాం కదా. ఈయన వచ్చేసి ఆ రెస్టారెంట్ మేనేజర్ అన్నమాట. అండ్ మా హస్బెండ్ కూడా ఇక్కడే వర్క్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ముందే ఫ్రెండ్షిప్ ఉంది. సో దట్ ఆయన వచ్చి మొత్తం వాడికి బేబీ చైర్ అన్నీ తీసుకొచ్చారు. సో వాడిని కొంచెం ఆడిపిస్తున్నారన్నమాట వైషుని. అండ్ ఆ తర్వాత మనకి మెనూ కార్డ్ కూడా ఇచ్చారు. ఇదే ఇక్కడ మెనూ కార్డ్. సో మెనూ కార్డ్ చూసుకుని ఆర్డర్ చేసుకోమని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోయారు. మేము ఇక్కడ ఏం ఆర్డర్ చేసామంటే ఫస్ట్ అయితే ఫ్రెష్గా కోకోనట్ ఆర్డర్ చేసాము. కోకోనట్ చూసారా, భలే డెకరేట్ చేశారు కదా. అండ్ కన్నయ్యకి వచ్చేసి వాడికి కోకోనట్ జ్యూస్ తాగిపిద్దామని ట్రై చేసాము. వాడికి ఫస్ట్ టైం కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అసలు తాగనన్నాడు. అండ్ ఇది వచ్చేసి నాసి గోరింగ్ అంటారు. ఇది కొంచెం ఒక ఫ్రైడ్ రైస్ కేటగిరీలోకి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్రాన్స్తో చేస్తారు. ఆ డిష్ నేమ్ వచ్చేసి టెంపోరా. అండ్ ఇది వచ్చేసి క్యారెట్ నూడిల్స్ సలాడ్ విత్ అవకాడో. అండ్ ఇది వచ్చేసి బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ ఇప్పుడైతే మనం ఇవన్నీ టేస్ట్ చేసేద్దాం. ఈ డిషెస్ అయితే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. క్యారెట్ నూడిల్స్ సలాడ్ అంటే నేను ఇంకా నూడిల్స్లో క్యారెట్ వేసి చేస్తారనుకున్నాను, కానీ క్యారెట్ని వాళ్ళు నూడిల్స్లా చేసి తీసుకొచ్చారనమాట.
అండ్ ఇక్కడ ప్రాన్స్తో చేసింది ఉంది కదా, దాన్ని టెంపోరా అంటారు. సో అది ఏంటంటే కొంచెం లోపల మనకి పెద్ద పెద్ద ప్రాన్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చేశారు. సంథింగ్ టాప్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలాలా అయితే ఉంది. మసాలా అంటే మసాలా కాదు, కొంచెం ఆ టైప్ ఫ్లేవర్లో, కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్యారెట్ నూడిల్స్ సలాడ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత నేనైతే ఈ నాసి గోరింగ్ అయితే టేస్ట్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో మొత్తం అంటే కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ వేసి పైన అయితే సన్నీ సైడ్ ఎగ్ ఆమ్లెట్లా వేసి చేశారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కన్నయ్య బాగా ఆడుకుంటున్నాడు. అండ్ ఈ ఫుడ్ అంతా ఫ్రీ అని థంబ్నెయిల్లో పెట్టాను కదా నేను. నిజంగానే మేము తిన్న ఫుడ్కి అయితే మేము 1 రూపీ కూడా పే చేయలేదు. ఎందుకంటే మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేస్తారని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. మాకు ఇక్కడ మంత్లీ వన్స్ అయితే ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్లో ఫ్రీగా లంచ్ కానీ డిన్నర్ కానీ చేయొచ్చు అనమాట. సో దట్ మంత్లీ వన్స్ కాబట్టి మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాము, కావాల్సింది ఆర్డర్ చేసాము. మేము ఏం పే చేయలేదు ఎందుకంటే మాకు ఫ్రీ కాబట్టి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.